అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సుదర్శన చక్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని పుట్టుకను గురించి 3 కథలు ఉన్నాయి. సూర్య భగవానుడు విశ్వకర్మ పుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్య తేజాన్ని భరించలేనని సంజ్ఞ తన తండ్రి విశ్వకర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్య తేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుణ్ణి పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజను వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడం వల్ల కాండ వదహానాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంధీవాన్ని కృష్ణార్జునులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి ఆగ్నేయమని కూడా పేరు. కాండావదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి అగ్నికి ఇవ్వబడతాయని కూడా ఒక చోట వ్రాయబడింది. సుదర్శన ఆయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడా మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించేందుకు గాను చక్రాన్ని శివుడు విష్ణువుకి ఇస్తాడు. దానిని శివుడు సుదర్శన చక్రం అని పిలుస్తాడు. సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణాలలో చాలా గాథలు ఉన్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణ గాథల వల్ల తెలుస్తోంది. సుదర్శన శక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్ని వలె దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది. మహాభారతం ఆదిపర్వం 16వ అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉన్నది. సుదర్శనాన్ని చక్ర తల్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు నాడు జరిగే చక్ర స్నానం, అవబృధ స్నానం చక్ర తల్వార్కే చేస్తారు. నిగమాంత మహాదేశికుల వారు సుదర్శన గొప్పతనాన్ని చాటి చెప్పారు. తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని తిపురుల్కి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆ సందర్భాన నిగమాత దేశికుల వారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు. చక్ర తల్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడా భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్ళు హిరణ్యక్షుని సంహరించిన సందర్భంలో చక్ర తల్వార్లు వరాహస్వామి కొరల రూపంలో ఉన్నారని విశ్వసించబడుతోంది. హిరణ్యక్షుని చీల్చిన నరసింహుని 10 వేళ్లకు ఉండే నకలా రూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు. పరశురామ అవతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెబుతారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముణ్ణి అంటిపెట్టుకుని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారంలో సైతం సుదర్శనం పెరుమాళ్లకు సహాయంగా ఉందంటారు. ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాసురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శుక్రుని సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనీయులు అయి ఉంటారు. పార్వతి ఏ మంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుణ్ణి ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటి శక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు. సుదర్శనం మహావిష్ణువుకు ఆయుధం కాగా సుదర్శనానికి 16 ఆయుధాలు ఉండటం విశేషం. నిగమాంత దేశికుల వారు సుదర్శనాయుధ స్తోత్రాలలో ఆ 16 ఆయుధాలను అభివర్ణించారు. ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటం వల్ల సర్వ భయాలు తొలగిపోతాయని నమ్మకం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.